ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ధనుష్ మొన్న రిలీజ్ అయిన కుబేరా మూవీ. కుబేరా అని పేరు ఎందుకు పెట్టారు అంటే ఆ, మనకి భరత్ని కొరట్ చెప్పినట్టు పేదవాడు ధరించమని అన్నట్టుగా సినిమాలో హీరో బెగ్గరే. కాకపోతే చివరికి 10,000 కోట్ల వారసుడు అవుతాడు, ఆస్తికి హక్కుదారుడు అవుతాడు. తన పేరుని 10,000 కోట్లు రిచ్మాన్ వేస్తాడు దాని బిజినెస్ డీల్ కోసం. ఆయన చంపేసి మనోడు రిచ్ అవుతాడు తన వాళ్ళ కోసం. ఎవరు తన వాళ్ళు అంటే తోటి బెగ్గర్స్ అంతే. ఈ సినిమాకి నేను బేసికలీ కనుక కాకపోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే లీడ్ ఒక బెగ్గర్. నేను ఎంత పేదోడైనా సరే, ఎంత కటిగా తినడానికి కూడా నాకు కష్టమైనా సరే, నేను ఎప్పుడు కూడా ఒక బెగ్గర్తో కంపేర్ చేసుకోలేను. అంటే సినిమా చూసే వాళ్ళు మోస్ట్లీ చేసుకోలేరు, ఎంపతి ఉన్న వాళ్ళు చేసుకుంటారేమో, రెస్పెక్ట్ ఇస్తారేమో, కానీ మనం సామాన్యులు కదా, నువ్వు నేను సామాన్యులు కాబట్టి చేసుకోలేము. సో అలాంటి వాడిని లీడ్ చేస్తారు. సినిమా నాగార్జున గారు చెప్పినప్పుడు మీరే లీడ్ చెప్పి ఉండొచ్చు, కానీ మనం ఐడెంటిఫై చేసుకోగలిగే క్యారెక్టర్ నాగార్జున గారితో మాత్రమే. కానీ ఆయనకి చిన్న రోల్ ఇచ్చారు, బాగా చిన్న రోల్. పైగా ఒక విక్టిమ్ని చనిపోతాడు తను. నాగార్జున లాంటి వ్యక్తి చనిపోవడం నాకు అర్థం కాదు. అతనే లీడ్ చేయాలి కదా, అన్నీ సక్సెస్ ఎలా చేయాలి. తెలుగు సినిమా అవ్వాలంటే, కమర్షియల్ సినిమా అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ అక్కడ ఉన్నది ఎవరు? నాగార్జున. ఎలాంటి వ్యక్తి అతను డామినేటింగ్గా ఉండాలి. ఈ సమాజం నన్ను నమ్మిన సిద్ధాంతాలు నాకే రివర్స్ అయ్యిందని దోచేశారు, సో నేను కూడా రివర్స్లో వెళ్తానని చెప్పేసి రివర్స్లో వెళ్ళి అన్నీ అదే దారిలో వెళ్ళాలి, అదే దారిలో వెళ్ళి హ్యాండిల్ చేయాలి. కాకుండా దానికోసం బలైపోవడం ఏంటి, హీరో బలపడడం ఏంటి? అట్లీస్ట్ కథలు ఎందుకు అవ్వాలి? రియల్ అవ్వకపోవచ్చు, కానీ సంహం అలాంటి కథలు మనం యాక్సెప్ట్ చేయం. అలాంటి మనం యాక్సెప్ట్ చేసే క్యారెక్టర్ని, మనం ఐడెంటిఫై చేసుకునే క్యారెక్టర్ని మధ్య చంపేశారు. నాకు అది అంత నచ్చలేదు. సో అండ్ ధనుష్ అనే క్యారెక్టర్ చాలా బాగా యాక్ట్ చేశాడు. మనం మెచ్చుకోవాలి నిజంగా. ఈ కథను ఎంచుకోవడం కూడా, నేను స్టార్టింగ్ తన ఎంట్రీ చాలా బాగా చేశాడు. ఏంటబ్బా ఎంత వసూలుగా యాక్ట్ చేసాడు అనిపించింది. ఎందుకు అతను అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఈవెన్ తెలుగులోనే నాకు అప్పుడే అర్థమైంది. అప్పుడు అంబర్పేట ధూల్పేట మూవీలో చూసాను తనని, నేను స్టన్ అయ్యాను. బాగా చేశాడు. కానీ అందులో డబ్బింగ్ కూడా తందే చాలా బాగా చేశాడు నిజంగా. బట్ ఆ రోల్కి నువ్వు నేను ఐడెంటిఫై చేయమంటే బూడిదలో పోస్తే పన్నీర్లో అవుతుంది. మనం ఐడెంటిఫై చేసుకునే క్యారెక్టర్ని హైలైట్ చేస్తే బెటర్ అనిపించింది నాకు. ఎందుకు ఎంటర్టైనింగ్ చేస్తున్నాడా అంటే ఎంత చేస్తున్నా సరే బెగ్గర్ అంతే. బిచ్చగాడి సినిమాలో వాడు బెగ్గర్ ఏం కాదు. వాడు కొంతకాలం నిజంగా ఒక బెగ్గర్ రోడ్డు మీద తిరగడం వేరు, బాగా డబ్బులు ఉన్నవాడు తప్పక చేయడం వేరు, వాడికి ఇచ్చే విరివి వేరు. మన క్లైమాక్స్లో కూడా ఈ సినిమాలో మన సోకాల్ వెళ్ళను, ఈ సినిమా కథ మొత్తం నడవడానికి కారణమైన వాడు లాస్ట్లో అడుక్కుంటాడు. వాడు చేసిన క్రైమ్స్ అని నువ్వు మర్చిపోతావు. వాడు లాస్ట్లో పాపం వీడింటి సఫర్ అవుతున్నాడు అని చెప్పేసి నీకు జాలి పుట్టకూడదు. లాస్ట్లో నాకు ఎందుకో మనం చూసి జాలేసింది, అయ్యో పాపం వీడింటి చచ్చిపోయాడు అని చెప్పేసి. అండ్ సింపుల్గా చంపేస్తాడు అండి, చంపేసి ఆ డబ్బు పట్టుకుని పోతాడు. నిజంగా తీసుకెళ్ళి ఏం చేస్తాడు? ఇదే కదా, డబ్బులు తీసుకెళ్ళి ఏం చేస్తాడు? బెగ్గర్లని ఏమీ లేదని చేస్తాను అంటారు, కానీ బెగ్గింగ్ అనేది చాయిస్ అనిపిస్తుంది నాకు. ఎందుకు చాలామందికి చేతులు కాలు బాగోలే, పాపం విక్టిమ్స్ వాళ్ళందరినీ ఇందులో తీసుకొస్తారు. ఇప్పుడు నువ్వు ఈ జాబ్లు ఎందుకు చేస్తున్నావు అంటే మనల్ని మ్యానిపులేట్ చేస్తారు. మన చిన్నప్పుడే స్కూల్లో మనకు సెక్యూరిటీ కావాలి, జాబ్స్ కావాలి, మినిమం లేకపోతే నీకు పిల్లనెవరు, నీ పిల్లలు భవిష్యత్తు ఉండదు. సో మనకి అక్కడ ఆఫీస్లో నరకం చూపిస్తున్నా సరే మనం చేస్తాం, ఎందుకంటే అడి వ్యాపారం నీకు అవసరం అంతే. మనం కొత్తగా ఏం ట్రై చేద్దామన్నా సరే మనకు భయం వస్తుంది. ఎప్పుడో విధించాలి గట్టిగా కొడితే తప్ప నువ్వు బయట రాగానే అందులోంచి, లేకపోతే అదే ఫ్లో వెళ్ళిపోతావు. నీకు ఏదో తెలివితేటలు ఉన్నా సరే అదే పని చేసుకుంది. ఎందుకంటే నీ మినిమం నీకు ఫుడ్ దొరికేస్తుంది కదా తినడానికి. నీకు అవసరమే దొరికేస్తుంది, పెళ్లి చేసుకుంటే పిల్లలు కానేస్తావు. ఆ మాత్రం ఏమో సంపాదన నీకు ఉండగలిగితే, అది కూడా లేకపోతే బ్రహ్మచర్యలో బతికేస్తుంది, ఆప్షన్ లేదు. సో ఎక్కడి నుంచి వచ్చామేంటి మనం? వాడు బెగ్గర్లో ఎందుకు ఉండిపోతుందంటే అందుకు ఉండిపోతున్నాం, మాకు అది అలవాటు అయిపోయింది. ఇది ఇంతే, మనం ఇంతే. ఆ ఒక్కటి విషయం ఐడెంటిఫై చేసుకోవచ్చు. వాడు మారాలి అనుకుంటాడా? వాడు పాపం ఒకటే తెలుసు కదా, వాడు అంతకంటే ఏం చేయగలడు? వెక్ చేసేవాడు, వాడు చదువుకోలేడు, వ్యాపారం చేయలేడు, మనంతా కలవలేడు, వాళ్ళు కలుద్దామని ఎవడాన్ని కలుపుకోడు. నిజంగా వాడికి ఫీట్ అలా ఉంటుంది. సో ఇది అదృష్టం, అంత డబ్బు రావడం వాడికి అదృష్టం. చాలా రేర్గా జరిగే థింగ్ అది. ఎవరు ఉన్నారని చెప్పేసి కథలో ఎవరో వచ్చారు, నేను పూర్తిగా దాని గురించి తెలియదు నాకు. ఇది కథ ఇన్స్పైరింగ్గా చేయడానికి కథని ఇన్స్పైర్ చేస్తుంది అతనేమో అనిపించింది నాకు కూడా. బట్ చాలా రేర్గా జరిగే థింగ్. మనం సామాన్యులం, మన కథ ఆ మెయిన్ లీడ్ మనల్ని ఐడెంటిఫై చేసుకుంటేనే మన వస్తుంది. గీత గోవింద సినిమాలో
గీత గోవిందం సినిమాలో అందరూ విజయ్ దేవరకొండకి కనెక్ట్ అయిపోయారు. ఎందుకంటే విజయ్ దేవరకొండ ఈ సినిమాది గీత గోవిందం ఒకటిని, పెళ్లి చూపులు ఒకటి. వాళ్ళు మనకు కనిపిస్తాం నిజంగా. మన ఆశలు, మన కోరికలు, మన మిస్టేక్స్ కానీ కనిపిస్తాయి. కాకపోతే సినిమాలో కొద్దిగా అదృష్టం తగ్గుతుంది ఆడికి. దానికోసం మనం బయట చూస్తుంటాం కానీ. సో అవన్నీ మన లైఫ్లో జరగవచ్చు, జరగకపోవచ్చు. మనకి ఫ్యాంటసీస్ ఉంటాయి కదా, కథలు రాసుకుంటాం అలాగా. సో అదే విజయ్ దేవరకొండ మొన్న ఏదో లైక్ సినిమా తీసి చూడలేదు ఎవడను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎంత గొప్పగా నువ్వు డిజైన్ చేసావు కదా క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ నువ్వు ఐడెంటిఫై చేసుకున్నావు లేదా మ్యాటర్, అది నా కథలాగా ఇప్పుడు ఉండాలి. సో సంహవ్ అది మిస్ అయ్యారు అనిపించింది నాకు డైరెక్టర్. అండ్ ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ గారు, ఆయన చాలా సెన్సిబుల్ డైరెక్టర్. ఆయన చాలా బాగా డైరెక్ట్ చేస్తాడు. ఆయన ఫస్ట్ సినిమా ఆనంద్ స్టన్ అయిపోయింది నిజంగా. చాలా కొత్తగా ఫ్రెష్గా అనిపించింది. నా 10th అయ్యాక చూసిన మూవీ అది. చాలా అద్భుతంగా అనిపించింది సినిమా అది. థియేటర్లో చూసినప్పుడు కొత్తగా తెలియని వ్యక్తి జస్ట్ మెటీరియల్ నాలెడ్జ్తో, బుకిష్ నాలెడ్జ్తో సినిమా చేస్తే ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎంత బాగా చేస్తారో అంత బాగా చేశాడు ఆయన. అదొకటి. నెక్స్ట్ గోదావరి చాలా బాగుంది, హ్యాపీ డేస్, ఫిదా చాలా బాగుంటాయి సినిమాలన్నీ కూడా. ఆ తర్వాత ఏదో లవర్స్ చైనా ఏదో సినిమా వచ్చింది అనుకుంటా, అది నేను చూడలేదులే. శేఖర్ గారిది మళ్ళీ చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ సినిమా చూస్తున్నాను నన్ను, కుబేరా. అదే ధనుష్ కోసం అందరూ చెప్తుంటే బాగుంది అంటుంటే వెళ్ళిపోయింది. మామూలుగా చూడని సినిమాలు మామూలుగా తగ్గించిన సినిమా చూడడం, కానీ చూసాను అది. కానీ నాకు ఏదో తలనొప్పి వచ్చింది సినిమా, ఎప్పుడైపోతుంది అనిపించింది. అట్లీస్ట్ నువ్వు ఒక మెసేజ్ అయినా ఉండాలి. కా సినిమా చూసారా, నాకు మొదటి నుంచి చివరి వరకు సినిమా చిరాకే వచ్చింది. కానీ క్లైమాక్స్ నుంచి స్టన్ అయిపోయింది నిజంగా. ఏంట్రా బాబులు తీసాడని చెప్పేసి. ఇవి కూడా ఎన్నిసార్లు వర్క్ అవ్వవు. ఎందుకంటే నీకు ఎంటర్టైన్మెంట్ ఒక 10 సెకండ్లో దొరికేస్తుంది. జస్ట్ స్వైప్ చేసి చాలు నీకు ఎంటర్టైన్మెంట్ దొరికేస్తుంది. నువ్వు సినిమా చేస్తున్న కోట్లు పెట్టంటే ఎంత బాగా చేయాలి, ఎంత జాగ్రత్తగా సినిమా చేయాలి నువ్వు. ఇంకా సినిమాకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ మాత్రం నడుస్తున్న ల్యాప్టాప్ అవి కూడా నడవు. కొన్ని సినిమాలకి నుంచి ఓపెనింగ్సే ఉండవు. సో దట్ మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ శేఖర్ గారికి ఏం చెప్పాలనిపించిందంటే, మనం హ్యాండిల్ చేయలేని సబ్జెక్ట్స్ మనం తీసుకోకపోవడమే బెటర్. మనం ఏది చేయగలమో అది చేయడం బెటర్. కొత్తగా ఏం చేస్తున్నామంటే అంత భారీ బడ్జెట్ పెట్టాల్సిన పని లేదనిపిస్తుంది. మనం పెట్టేస్తున్నామంటే అక్కడ మేజర్లీ బేసిక్ థింగ్ ఏం లేదనిపిస్తుంది. బట్ హోప్ సినిమాకి డబ్బులు వచ్చి ఉంటాయి. ఇప్పటికీ చాలా రోజులు సినిమా రిలీజ్ అయ్యి. ఇప్పటికీ ఎవరైనా చూస్తున్నారంటే అప్పుడు టాక్ వెళ్ళిపోయి ఉంటుంది వాళ్ళకి. ఇంకా మంచి సినిమాలు రావాలి. ప్రొడ్యూసర్ బతకాలి, ప్రొడ్యూసర్ బతికితేనే సినిమాలు వస్తాయి.